హలో వ్యూవర్స్, నేను ఈ వీడియో లెసన్స్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రస్తుతం మనం కోవిడ్-19 పాండమిక్ సిచ్యుయేషన్లో ఉన్నందున విద్యార్థులు రెగ్యులర్గా కాలేజ్కి అటెండ్ అవ్వడం వీలు కుదరనందున ఇంటి వద్దే ఉండి ఈ వీడియో లెసన్స్ ద్వారా ఇంటర్మీడియట్ సివిక్స్కి సంబంధించిన పాఠ్యాంశాలు నేర్చుకుంటూ ఉపయోగపడతాయని ఈ వీడియో లెసన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న తెలుగు మీడియం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో లెసన్స్ చేయడం జరిగింది. ముందుగా సెకండ్ ఇయర్ సివిక్స్ పాఠ్యాంశాలతో ప్రారంభిస్తాను. కావున విద్యార్థులందరూ ఈ వీడియో లెసన్స్ను ఉపయోగించుకొని టెక్స్ట్ బుక్ చదివితే మరింత విషయావగాహన ఏర్పడుతుంది. ఇవి రాబోయే పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలను వివరించండి. భారత రాజ్యాంగం 1950వ సంవత్సరం జనవరి నెల 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అనేక రాజ్యాంగాల లక్షణాలను భారత రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ ప్రపంచ రాజ్యాంగాల కన్నా భారత రాజ్యాంగం విశిష్టతను సంతరించుకుంది. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. 1. సుదీర్ఘమైనటువంటి రాతపూర్వక ప్రతి. భారత రాజ్యాంగం 1950 సంవత్సరంలో అమల్లోకి వచ్చేటప్పటికీ 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు ఉండేవి. తరువాత కాలంలో అనేక సార్లు రాజ్యాంగ సవరణలు జరగడం వల్ల ప్రస్తుతం 12 షెడ్యూల్డ్గా ఉన్నాయి. దృఢ సరళ రాజ్యాంగాల సమ్మేళనం. రాజ్యాంగాలు అనేవి సజీవ ప్రతులు. అవి మార్పుకు అనుగుణంగా ఉంటాయి. రాజ్యాంగ సవరణ విధానం కష్టతరంగా ఉంటే దృఢ రాజ్యాంగము అని, రాజ్యాంగ సవరణ విధానం సులభంగా ఉంటే దాన్ని సరళ రాజ్యాంగం అని అంటారు. భారత రాజ్యాంగ నిర్మాతలు సమయ సందర్భాలను బట్టి దృఢ సరళ లక్షణాలు గల రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అందించారు. అర్ధ సమైక్య రాజ్యం. భారతదేశంలో భిన్నత్వం, జాతీయ సమైక్యతకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగ నిర్మాతలు కొంచెం బలహీనమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన శక్తివంతమైనటువంటి కేంద్ర ప్రభుత్వం వైపు మొగ్గు చూపారు. సమైక్య రాజ్యంలో అధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేసి ఉంటుంది. అయితే ఇక్కడ భారతదేశంలో బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండడంతో కేసీవైర్ వంటి రాజనీతిజ్ఞులు భారతదేశ రాజ్యాన్ని అర్ధ సమైక్య రాజ్యంగా వర్ణించారు. గణతంత్ర ప్రభుత్వం అనగా రాజ్యాధినేత ప్రజలచే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక నిర్ణీత కాలంకు ఎన్నుకోబడతారు. భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశానికి గణతంత్ర ప్రభుత్వాన్ని సూచించారు. ఈ విధానంలో వంశపారంపర్య సూత్రానికి ఎటువంటి అవకాశం లేదు. పార్లమెంటరీ ప్రభుత్వం. భారతీయులకు వలస పాలన కాలం నుంచి పార్లమెంటరీ ప్రభుత్వ పద్ధతితో పరిచయం ఉంది. అలాగే 1909, 1919, 1935ల్లో రూపొందించిన భారత ప్రభుత్వ చట్టాలు పార్లమెంటరీ విధానానికి గట్టి పునాదులు వేశాయి. పార్లమెంటరీ పద్ధతిలో అధికారాలు మంత్రులతో కూడిన మంత్రిమండలి మధ్య పంపిణీ అవుతాయి. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు. భారత రాజ్యాంగం 3వ భాగంలో 12 నుంచి 35 వరకు గల ప్రకరణలు పౌరులందరికీ ప్రధానమైన మానవ హక్కుల్ని అందించాయి. అలాగే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 4వ భాగంలో 51A నిబంధనలో ప్రాథమిక విధుల్ని చేర్చింది. పౌరులు కొన్ని బాధ్యతలు నిర్వర్తించవలసిన ఆవశ్యకతను అవి పేర్కొంటాయి. ఏక పౌరసత్వం. భారత రాజ్యాంగం సమైక్య పద్ధతి, ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కలిగి ఉన్నప్పటికీ
పౌరులందరికీ ఒకే పౌరసత్వాన్ని ప్రసాదించింది. వయోజన ఓటు హక్కు. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు జరిగే ఎన్నికల్లో ప్రతినిధులను ఎన్నుకునేందుకు భారత రాజ్యాంగం 18 ఏండ్లు నిండిన పౌరులందరికీ ఓటు హక్కును ప్రసాదించింది. దీని ప్రకారం వయోజన పౌరులందరికీ కులం, తెగ, మతం, లింగం, అక్షరాస్యతలతో సంబంధం లేకుండా ఓటు హక్కును కల్పించారు. లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం అనగా మత ప్రమేయం లేని రాజ్యం. మన రాజ్యాంగం భారతదేశంలో ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించలేదు. ప్రభుత్వం అన్ని మతాలను సమప్రాధాన్యతతో ఆదరిస్తుంది. స్వతంత్ర న్యాయశాఖ. న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి అనగా న్యాయాధిపతులు ప్రభుత్వానికి కాక రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ రక్షకులుగా వ్యవహరిస్తారు. సమైక్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు స్వతంత్ర న్యాయశాఖ అనేది అత్యంత ఆవశ్యకమైనది. ఆదేశ నియమాలు. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుంచి 51 వరకు గల ప్రకరణలు ఆదేశ నియమాలను ప్రస్తావించాయి. ఇవి ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఈ నియమాలు సమైక్యరాజ్య భావనను ప్రతిబింబిస్తాయి. ప్రభుత్వాలకు ఇవ్వబడిన ఆజ్ఞలు. ఉదాహరణకి సమాన పనికి సమాన వేతనం. ద్విసభా విధానం. భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా భారత పార్లమెంట్లో లోక్సభ, దీన్నే దిగువ సభ అని, రాజ్యసభ, దీన్నే ఎగువ సభ అని అంటారు. లోక్సభ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగా రాజ్యసభ రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షణకు ఉద్దేశించింది. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ చట్టాలు. ఇతర సమైక్య రాజ్యాంగాల వలె భారత రాజ్యాంగం ప్రారంభంలో కేంద్ర రాష్ట్రాలతో కూడిన 2 ప్రభుత్వాలతో కూడిన రాజకీయ సంవిధానాన్ని ఏర్పరిచింది. అయితే తర్వాత జరిగినటువంటి 73వ 74వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏర్పరిచి పరిపాలనను వికేంద్రీకృతం చేశారు. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలుగా పేర్కొనవచ్చు. రాజ్యాంగము. రాజ్యాంగం అనగా ఒక దేశంలోని ప్రజలు, పాలకులు, పరిపాలనా యంత్రాంగము ఆచరించి పాటించే ఉన్నత నియమ నిబంధనల పట్టిక. రాజ్యాంగం అనేది ప్రభుత్వం గురించి, ప్రభుత్వ విభాగాల గురించి, ప్రభుత్వ పనితీరు గురించి, దాని లక్ష్యాల గురించి పేర్కొనే ఒక అత్యున్నతమైనటువంటి శాసనం. భారతదేశంలో అత్యున్నతమైనది ఏది అంటే కనుక రాజ్యాంగం అని అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగం రాజ్య సాధారణ నిర్మాణాన్ని నిర్ణయిస్తుంది. సంఘాన్ని పాలించే రాజకీయ సంస్థయే రాజ్యాంగం. ఆధునిక రాజ్యాల్లో ప్రభుత్వం, ప్రజలు మధ్య సంబంధాన్ని నియంత్రించే అత్యున్నతమైనటువంటి పత్రమే రాజ్యాంగం అని చెప్పవచ్చు. భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకోవాలంటే కనుక అది బ్రిటిష్ పాలనతోనే ముడిపడి ఉంది. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ఏర్పాటైనటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ 18వ శతాబ్దం మధ్యకాలం వరకు కూడా వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల నిర్వహణ మీదే శ్రద్ధ వహించింది. అయితే మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నత తర్వాత పలు స్వదేశీ సంస్థానాధీశులు ఎదుగుదల, వాటి మధ్య నెలకొన్నటువంటి ఘర్షణలు, వీటిలన్నిటినీ కూడా తనకు అనుకూలంగా మార్చుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక రాజకీయ శక్తిగా రూపొందేందుకు ఈ పరిస్థితులన్నిటినీ కూడా వీలుగా చేసుకుంది. అయితే 1857 నాటి ప్రథమ స్వాతంత్ర పోరాటం లేదా దీన్నే సిపాయిల తిరుగుబాటు అని కూడా అంటారు. వీటి ఫలితంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దయి
భారతదేశ యొక్క పాలనా పగ్గాలు బ్రిటిష్ రాణి అధీనంలోకి వచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో కొన్ని చట్టాలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనవి 1773 రెగ్యులేటింగ్ చట్టము, 1784 పిట్స్ ఇండియా చట్టము, 1793, 1813, 1833, 1853లో చేసినటువంటి చార్టర్ చట్టాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. బ్రిటిష్ రాణి పరిపాలనలో కొన్ని కౌన్సిల్ చట్టాలతో పాటు భారత ప్రభుత్వ చట్టం 1858 ద్వారా బ్రిటిష్ రాణి పరిపాలన భారతదేశంలో మొదలైంది. అలాగే 1909 మింటో మార్లే సంస్కరణలు ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం, అలాగే 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారాల విభజనకు, ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అయితే 1919 చట్టం సూత్రరీత్యా బాగున్నప్పటికీ కూడా వాటిలో అంశాలు ఏవి కూడా పూర్తిగా ఆచరణలోకి రాలేదు. దీంతో కొంతమంది ఉత్సాహవంతులైనటువంటి భారతీయులు భారత జాతీయ కాంగ్రెస్ సారథ్యంలో భారతదేశానికి కొన్ని అధికారాలు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఉద్యమం మహాత్మా గాంధీ రాకతో ఈ డిమాండు కాస్త వేగం పుంజుకుంది. మహాత్మా గాంధీ ప్రారంభించినటువంటి అహింసాయుత సహాయ నిరాకరణ ఉద్యమాలు క్రమేపీ వేగం పుంజుకున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం నియమించినటువంటి సైమన్ కమిషన్ 1927లో భారతదేశాన్ని పర్యటించింది. ఇవి అనేక సమావేశాలు చేసిన తర్వాత భారతదేశానికి అఖిల భారత సమైక్య ఫెడరేషన్ ఏర్పాటును వ్యతిరేకించింది. అయితే జాతీయ కాంగ్రెస్ చెందినటువంటి కొంతమంది అఖిల భారత సమైక్య ఉండాలని పేర్కోవడం జరిగింది. దీంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో బ్రిటన్ గవర్నమెంటు లండన్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలను 1930లోను, 31, 32లోను ఏర్పాటు చేసింది. వీటి సిఫారసుల ఫలితంగా 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది రూపకల్పన చేశారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలతో కలిసి బ్రిటన్ విజయం సాధించింది. తర్వాత జరిగినటువంటి బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీకి చెందినటువంటి అట్లీ ప్రధానమంత్రిగా వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో 3 సభ్యుల మంత్రిమండలి భారతదేశానికి రావడం జరిగింది. దాని తర్వాత 1947లో మౌంట్ బాటన్ ప్లాన్ ద్వారా భారతదేశ విభజనకే మొగ్గు చూపడం జరిగింది. భారత ప్రభుత్వ చట్టం 1947 ఇండియన్ యూనియన్, ఇండియా, పాకిస్తాన్ అనే 2 స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పాటుకే మొగ్గు చూపింది. అయితే ఈ చట్టం ఏం చెప్పిందంటే స్వదేశీ సంస్థానాలు కొత్తగా ఏర్పాటయ్యే రాజ్యాల్లో తమ ఇష్టానుసారంగా చేరవచ్చని ఈ చట్టం వీలు కల్పించింది. అయితే ఆనాటి ఉప ప్రధాని, దేశ వ్యవహారాల శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజనీతిజ్ఞత ఫలితంగా స్వదేశీ సంస్థానాల్లో అధిక శాతం భారతదేశంలో విలీనమయ్యి సమగ్ర భారతావని రూపొందుటకు మార్గం సుగమమైంది. ఇది భారతదేశ రాజ్యాంగ చారిత్రక నేపథ్యంలో పేర్కోవచ్చు. దీన్ని 5 మార్క్స్ క్వశ్చన్ల కింద ఇస్తూ ఉంటాడు కాబట్టి చాలా ఎన్లార్జ్ చేస్తూ చెప్తే చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. దీన్ని ఒక 5 మార్క్స్కి కుదించి చక్కగా విషయ సంగ్రహం చేసి రాస్తే బాగుంటుంది. భారత రాజ్యాంగ ఆధారాలు. భారత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సమయంలో భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రముఖ సమకాలీన ప్రపంచ దేశాల రాజ్యాంగాల నుంచి అనేక అంశాలు గ్రహించారు. సుమారు 3 శతాబ్దాల పాటు భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ రాజ్యాంగం యొక్క ప్రభావం భారత రాజ్యాంగంపై చాలా ఉంది. బ్రిటన్ దేశం నుంచి పార్లమెంటరీ వ్యవస్థను, సమన్యాయ పాలనను, శాసన నిర్మాణ ప్రక్రియను తీసుకోవడం జరిగింది. అలాగే అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయశాఖ, న్యాయ సమీక్ష వంటి విషయాలను గ్రహించడం జరిగింది. అలాగే ఐర్లాండ్ నుంచి ఆదేశ సూత్రాలు,
ఫ్రాన్స్ నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి భావనను పీఠికలో చేర్చడం జరిగింది. అలాగే జర్మనీ నుంచి అవశిష్టాధికారాలని తీసుకోవడం జరిగింది. అలాగే 1935 భారత ప్రభుత్వ చట్టంలోని చాలా అంశాలను తీసుకొని భారత రాజ్యాంగంలో రూపకల్పన చేయడానికి ఉపయోగించారు. భారత రాజ్యాంగ ఆత్మయే ప్రవేశిక. వ్యాఖ్యానించండి. ప్రవేశికను రాజ్యాంగ ప్రస్తావన, పీఠిక, రాజ్యాంగ ఉపోద్ఘాతము, రాజ్యాంగం యొక్క ముందు మాట అని పేర్కోవచ్చు. భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని పేర్కోవడం జరిగింది. ప్రవేశిక అనేది భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణంగా చెప్పవచ్చు. ప్రవేశిక భారత రాజ్యాంగం ఆశయాలను, ఆకాంక్షలను, ఉద్దేశాలను తెలుపుతుంది. జస్టిస్ హిదయతుల్లా ప్రవేశికను భారత రాజ్యాంగం యొక్క ఆత్మగా వర్ణించారు. ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే మాటలతో ప్రారంభమవుతుంది. రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి లక్ష్యములు, ఆశయాలు, తీర్మానానికి అనుగుణంగా భారత రాజ్యాంగ ప్రవేశికను రూపొందించడం జరిగింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సామ్యవాద, లౌకిక అనే పదాల్ని చేర్చడం జరిగింది. ప్రవేశిక మౌలిక రాజ్యాంగ విలువలను ప్రతిబింబిస్తుంది. అతి స్వల్ప సమాధానాలు. 2 మార్క్స్ క్వశ్చన్స్. లిఖితపూర్వక రాజ్యాంగం. భారత రాజ్యాంగం లిఖితపూర్వక రాజ్యాంగం. ప్రథమంలో భారత రాజ్యాంగంలో 395 అధికరణలు, 8 షెడ్యూళ్ళు ఉండేవి. ప్రస్తుతం పలు సవరణల అనంతరం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. దృఢ రాజ్యాంగం. రాజ్యాంగ సవరణ విధానం కష్టసాధ్యంగా ఉంటే అటువంటి రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. ఉదాహరణ అమెరికా రాజ్యాంగం. పార్లమెంటరీ ప్రభుత్వం. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన నుండి పార్లమెంటరీ ప్రభుత్వం అమల్లో ఉంది. పార్లమెంటరీ ప్రభుత్వంలో అధికారాలు మంత్రులతో కూడిన మంత్రిమండలి మధ్య పంపిణీ చేయబడతాయి. ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35 వరకు గల ప్రకరణలు భారత పౌరులందరికీ ప్రధానమైన ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తున్నాయి. అవి సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, విద్యా విషయక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రస్తుతం భారత పౌరులు 6 రకాలైన ప్రాథమిక హక్కుల్ని కలిగి ఉన్నారు. లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం అనగా మత ప్రమేయం లేని రాజ్యం అని అర్థం. మన రాజ్యాంగం భారతదేశంలో ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించదు. ప్రభుత్వం అన్ని మతాలను సమాన ప్రాధాన్యంతో చూస్తుంది. వయోజన ఓటు హక్కు. భారత రాజ్యాంగం పౌరులందరికీ వయోజన ఓటు హక్కును ప్రసాదించింది. దీని ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరూ కులం, తెగ, మతం, అక్షరాస్యత, లింగభేదం లేకుండా ఓటు హక్కును కలిగి ఉన్నారు. ద్విసభా విధానం. భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది. దానికి అనుగుణంగా భారత పార్లమెంట్లో లోక్సభ దిగువ సభ అని, రాజ్యసభను ఎగువ సభ అని 2 సభలుగా విభజించారు. లోక్సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగా, రాజ్యసభ రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించింది. ఆదేశ నియమాలు. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుంచి 51 వరకు గల ప్రకరణలు ఆదేశ నియమాలను గురించి పేర్కొన్నాయి.
ఇవి ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించబడినాయి. ఈ నియమాలు సమైక్య రాజ్య భావనని సూచిస్తాయి. అవి 3 రకాలు. 1 సామ్యవాద సూత్రాలు, 2 ఉదారవాద సూత్రాలు, 3 గాంధేయవాద సూత్రాలు. న్యాయశాఖ స్వయం ప్రతిపత్తి. న్యాయశాఖ స్వయం ప్రతిపత్తి అనగా న్యాయాధిపతులు ప్రభుత్వానికి కాకుండా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ రక్షకులుగా వ్యవహరిస్తారు. సమైక్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు స్వతంత్ర న్యాయశాఖ అనేది అత్యంత ఆవశ్యకమైనది. ప్రవేశికను భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణంగా పేర్కొనవచ్చు. ప్రవేశిక భారత రాజ్యాంగం యొక్క ఆశయాలను, ఆకాంక్షలను, ఉద్దేశాలను తెలుపుతుంది. న్యాయమూర్తి హిదయతుల్లా ప్రవేశికను భారత రాజ్యాంగం ఆత్మగా వర్ణించారు. Wow.